పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ సైతం ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరును చూసి ఆశ్చర్యపోయింది. తమకు చాలా నష్టం జరిగిందని ఒప్పుకుంది. అసలు ఆపరేషన్ సింధూర్ సక్సెస్కు కారణాలేంటి? అంత ఖచ్చితంగా టార్గెట్లపై దాడి చేసి 3 రోజుల్లోనే పాక్ కాళ్లబేరానికి వచ్చేలా ఎలా చేశారు? ఆ దస్కా దమ్ ఏంటి? బ్రహ్మోస్ క్షిపణులతో భీకర దాడులు, రాఫెల్ ఫైటర్ జెట్ల నుంచి బాంబుల వర్షం, పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, గగనతల రక్షణ వ్యవస్థ తునాతునకలు. వరసి 3 రోజుల్లోనే కాళ్లబేరానికొచ్చింది పాకిస్తాన్. ఎక్కడా పౌర ఆవాసాలపై దాడులు చేయలేదు, పౌర విమానాలకు నష్టం చేయలేదు. గురిచేసి ఉగ్రవాదుల ఇల్లు, శిక్షణ శిబిరాలు, ఆర్మీ బేస్లపైనే దాడులు నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు దాడి చేసినా పౌరులు చనిపోవడం కామన్. మనవారు మాత్రం గురి చూసి కొట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సైనికులకు సంఘీభావంగా తిరంగ ర్యాలీలు నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి తొలి కారణం రాజకీయ చిత్తశుద్ధి. పహల్గామ్ దాడి జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. దాడి తీవ్రతను తెలుసుకున్న మోదీ సౌదీ ట్రిప్పును అర్ధాంతరంగా ముగించుకొని ఇండియా వచ్చేశారు. వెంటనే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ సమావేశం నిర్వహించి పాక్ అణుబాంబు ప్రకటనలను సైతం పట్టించుకోకుండా దాడులు నిర్వహించారు. ఆక్రమిత కశ్మీర్లో, పాకిస్తాన్లోనూ క్షిపణి దాడులు చేయాలంటూ ఆదేశాలిచ్చారు. టర్కీ, చైనా లాంటి పెద్ద దేశాలు పాక్ కు సపోర్ట్ చేసినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. పాక్, చైనా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని సరిహద్దుల్లోకి తరలించినా లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు. వరుస మీటింగ్లతో పక్కాగా స్కెచ్ వేశారు. हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है. भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी. तो दुश्मन के कलेजे कांप जाते हैं जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं, तो दुश्मन को सुनाई देता है भारत माता की जय. పహల్గామ్ మారణ హోమం జరిగిన వెంటనే దాడులు చేయకుండా అసలు ఎక్కడెక్కడ దాడి చేయాలన్న దానిపై రీసెర్చ్ చేశారు. గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. టెర్రర్ హెడ్ క్వార్టర్స్ బహవాల్పూర్, మురిద్కే లాంటి పాక్ భూభాగంలోని పట్టణాలపై క్షిపణుల వర్షం కురిపించారు. అంతేకాదు, దాడులు చేసే ముందు పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో మనకు అడ్డే లేకుండా పోయింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కు కారణాలలో ఇది రెండోది. ఇంటెలిజెన్స్ సంస్థలు, టెక్నికల్ సంస్థలు, త్రివిధ దళాలు కలిసి పూర్తి స్థాయి సమన్వయంతో పనిచేశాయి. దీంతో జైషే మహ్మద్, లష్కర్ చీఫ్ల ఇళ్లపైనే నేరుగా క్షిపణులు పడేలా ప్లాన్ చేయగలిగారు. కరుడుగట్టిన ఉగ్రవాది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఇంటిపై దాడి చేసి 10 మంది ఆయన కుటుంబ సభ్యులను మట్టుబెట్టగలిగారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు జిహాదీ గ్రూపులు కకావికలమయ్యాయి. దాక్కోవడానికి కూడా చోటు లేని పరిస్థితుల్లో వారు పరుగులు తీశారు. దాడులు జరిగిన వెంటనే తమ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేస్తుందని భావించిన పాకిస్తాన్ వాటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే పహల్గామ్ తర్వాత 2 వారాల పాటు భారత్ ఏమీ చేయలేదు. దీంతో ఇండియా దాడులు చేయదన్న ఉద్దేశంతో పాక్ సైన్యం రిలాక్స్ అయింది. ఇలాంటి సమయంలో విరుచుకుపడ్డాయి భారత త్రివిధ దళాలు. ఇది పాక్ కు పెద్ద ఎదురు దెబ్బ. गर्व से कहने आया हूं, पहलगांव के हमले का बदला जैसे मोहम्मद और लश्करे तोयबा के हेड क्वार्टर को जमीन दोस्त कर मिट्टी में मिला कर लिया गया. पाकिस्तानी आतंकवादियों ने हमारे नागरिकों पर, हमारे यात्रियों पर, निहत्थे लोगों का धर्म पूछकर, परिवारों के सामने, बच्चों के सामने कायराना हत्या की, नृशंस हत्या की. और
भारत ने जवाब तो जरूर दिया, मगर जवाब भी भारत के संस्कार के हिसाब से दिया। हमने जैसे मोहम्मद और लश्करे तोयबा के हेडक्वार्टर उड़ा दिए और 9 ऐसे ठिकाने जहां आतंकवादी तैयार किए जाते थे, ट्रेन किए जाते थे, हथियार छिपाए जाते थे, भारत में घुसाने का कैंप बना था। ఆపరేషన్ సింధూర్ విజయానికి మరో కారణం దాడికి ఉపయోగించే ఆయుధాల ఎంపిక. ఎరవేసి మరీ పాక్ క్షిపణి రక్షణ వ్యవస్థను నాశనం చేసింది. చైనా విమానాలు, టర్కీ డ్రోన్ల పేరుతో ప్రకటనలు చేసిన పాక్ చివరికి కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ పై దాడికి చైనా నుంచి తెప్పించుకున్న గగనతల రక్షణ వ్యవస్థ S-300 అడ్డంకిగా మారిందని తెలుసుకున్న భారత్ తన డెకాయ్ వ్యూహాన్ని అనుసరించింది. వాయుసేన ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు పంపే కొన్ని రకాల డ్రోన్లను గాల్లోకి వదిలింది. ఇంకేముంది, భారత్ ఫైటర్ జెట్ దొరికాయనుకుంటున్న పాక్ HQ-9 సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దీంతో ఇవి మోహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్ హరూప్ తరహా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించడంతో పాక్కు రాడార్ వ్యవస్థ ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఫైటర్ జెట్లు బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ వంటి ఆయుధాలు ప్రయోగించింది. ఇవి నిరాటంకంగా పాక్ వైమానిక దళ స్థావరాలపైకి దూసుకెళ్లాయి. వీటిలో బలమైన షెల్టర్లు, రన్వేలు, కమాండ్ సెంటర్లను దెబ్బతీసే పనిని బ్రహ్మోస్ చూసుకుంది. ఈ దాడి తర్వాత పాక్ తమ యుద్ధ విమానాలను సుదూరంలోనే ఎయిర్ బేస్లకు మార్చేసింది. ఈ దాడికి సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులను వాడినట్లు అందులో పేర్కొన్నారు. మొత్తం మీద పాక్ ఉన్న 12 అత్యంత కీలక ఎయిర్ బేసుల్లో 11 దెబ్బతిన్నాయి. साथियों, ऑपरेशन सिंदूर ने यह स्पष्ट संदेश दे दिया है कि हमने शांति के लिए जितना अपना दिल खोल कर रखा है, शांति को नष्ट करने वालों के विरुद्ध उतना ही अपना हाथ भी खोल कर रखा है. कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था. अब जब सही समय आएगा, जब भी सही समय आएगा, तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. దాడులు చేయడానికన్నా ముందు పాకిస్తాన్లో అంతర్గత సమస్యలు సృష్టించింది భారత్. భారత్తో ఘర్షణ సమయంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడింది. పాక్ సైన్యంపై దాడులు చేసింది. బలూచిస్తాన్ రచయితలు, నేతలు కలిసి పాక్ నుంచి విడిపోయినట్లు ప్రకటించుకున్నారు. ఈ అంతర్గత తిరుగుబాట్లను అణుచివేసే క్రమంలో భారత్ పై దృష్టి పెట్టలేకపోయింది పాక్. పాకిస్తాన్ కు పక్కలో బల్లెంలా ఆఫ్ఘనిస్తాన్ ను తయారు చేసింది ఇండియా. అమెరికన్లు వెళ్లిపోయాక ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించారు. వీరిని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆఫ్ఘాన్ ను కీలుబొమ్మగా మలుచుకోవాలని భావించింది పాకిస్తాన్. అయితే తాలిబాన్లు పాక్ కు వ్యతిరేకంగా తిరగబడ్డారు. వారికి భారత్ సహకరించింది. మరోవైపు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను విడిపించాలంటూ పాక్ లోనే ఒక వర్గం ఆందోళనలు చేసేలా ప్రేరేపించింది భారత్. ఇన్ని ఇష్యూలపై పాక్ దృష్టి పెట్టలేక ఆపరేషన్ సింధూర్ ను ఆపేయండంటూ మొరపెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ లో ఆర్మీ, ఎయిర్ ఫోర్సే కాదు, నేవీ సైతం చురుగ్గా పాల్గొంది. కరాచీ పోర్టు వైపు క్షిపణులతో నౌకలను తరలించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అరేబియన్ సముద్రంలో భారత నేవీ మోహరించింది. కరాచీతో సహా సముద్రంలో, భూమిపై ఎంపిక చేసిన లక్ష్యాలను ఛేదించడానికి పూర్తి సంసిద్ధత, సామర్థ్యంతో రెడీ అయింది. భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ కైనెటిక్ చర్యల వల్లే పాకిస్తాన్ కాల్పుల విరమణను అభ్యర్థించింది. ఆపరేషన్ సింధూర్ మరో 2 రోజులు జరిగినట్లయితే పోర్టు సిటీ కరాచీ కకావికలమైపోయేది. పాకిస్తాన్ అనుభూతిని సైతం భారత్ భయపెట్టింది. భారత్ పై ఒక్క అణుబాంబు పడ్డా ఆ తర్వాత క్షణం నుంచి ప్రపంచ మ్యాప్ లో పాకిస్తాన్ అనే దేశం ఉండబోదన్న వాజ్పేయి మాటల్ని కేంద్రం వైరల్ చేసింది. అణుయుద్ధం వస్తోందని కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేసినా పాక్ కు అంత సీన్ లేదంటూ భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ విదేశాలపై ఆధారపడగా భారత్ స్వశక్తిపై ఆధారపడి విజయం సాధించింది. ఈ 10 కాండాల వల్లే ఆపరేషన్ సింధూర్ సూపర్ డూపర్ హిట్ అయింది.